బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ అక్రమ రవాణాపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇక ఈ కేవైసీ ఏఐ కెమెరాల సహాయంతో అక్రమ రవాణాను అరికడతామని చెప్పారు. పీడీఎస్ బియ్యం అంటే కేవలం స్మగ్లింగ్ అనే విధంగా గత పాలకులు మార్చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 60,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకున్నట్లుగా వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ అక్రమ రవాణాపై సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తామన్నారు. సంస్కరణలో భాగంగా ఎప్పుడైతే ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మరుసటి రోజు నుంచి మీరు అందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి గోడౌన్లో మా అధికార యంత్రాంగానికి, వాళ్ళతో పాటు వేర్ హౌస్ మేనేజర్లు అధ్యక్ష, వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అధ్యక్ష, ఈ వేర్ హౌస్ మేనేజర్లు అందులో ఆ రోజున్న వీడియో కాల్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆ జేఎస్ వేర్ హౌస్ కి సంబంధించిన వేర్ హౌస్ మేనేజర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా గుర్తించి పొరపాటు ఎట్లా వాటి మనం కప్పిపుచ్చడానికి కోసం ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఒక ప్రయత్నం చేశారు అధ్యక్ష. అని మేము మాత్రం దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడలేదు. జాయింట్ కలెక్టర్ గారు చాలా బలంగా ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు, తనిఖీలు చేశారు. ఆమె ఆధ్వర్యంలో అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దోషులతో ఎవరు ఉన్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ ద మెంబర్స్, బట్ ఐ అగ్రీ విత్ యూ, ద నెక్సస్ అట్ ద గ్రౌండ్ లెవెల్ హ్యాస్ రియలీ డీపెండ్ అ లాట్. తప్పకుండా దానిపైన సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే అధికారులు దీనికి బాధ్యులు ఉన్నారో, ఎవరైతే ఈ విధమైన సమాచారం వాళ్ళకి అందించారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మేము చేసే